హలో ఆల్, నేను టీసీఎస్లో జాయిన్ అయ్యి 3 ఇయర్స్ అవుతుంది. కానీ ఎవ్రీ ఇయర్ జరిగే ఫ్యామిలీ డేకి నేనైతే ఎప్పుడు అటెండ్ అవ్వలేదు. ఈ 2025లో జరిగిన ఫ్యామిలీ డేకి నేనైతే అటెండ్ అయ్యాను. ఇంకా ఈ ఇయర్ అటెండ్ అయిన తర్వాత నాకైతే ఈ 2 ఇయర్స్ ఎందుకు మిస్ అయ్యానా అన్న ఫీలింగ్ వచ్చింది. అంత బాగా జరిగింది. ప్రతి ఒక్క ఎంప్లాయీ వాళ్ళ ఫ్యామిలీస్ని అయితే తీసుకొచ్చారు. చాలా బాగా ఎంజాయ్ చేశారు. అలానే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అయితే ఆఫీస్ని అలానే ఇక్కడ ఉన్న గేమ్స్ని సెలబ్రేషన్స్ని చూసి చాలా ఎక్సైట్ అయ్యారు. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. నాకు కూడా నా ఫ్యామిలీని తీసుకున్నందుకు చాలా బాధగా అనిపించింది. నా ఫ్యామిలీని చాలా మిస్ అయ్యాను. ఇంకా నెక్స్ట్ ఇయర్ జరిగే ఫ్యామిలీ డేకి అయితే ఖచ్చితంగా మా ఫ్యామిలీని తీసుకొస్తాను. ఇంకా సెలబ్రేషన్స్ విషయానికి వచ్చేస్తే స్టార్టింగ్లో రతన్ టాటా గారి గురించి ఒక మంచి స్పీచ్ అయితే ఇచ్చారు. చాలా ఇన్స్పిరేషనల్గా అనిపించింది. నిజంగా వి మిస్ యూ రతన్ టాటా గారు. అలానే ఆ తర్వాత అన్ని రకాల ఫుడ్ స్టాల్స్ అయితే పెట్టారు. అలానే పిల్లలకైతే చాలా రకాల గేమ్స్ అయితే ఉన్నాయి. పిల్లలు కానీ పెద్దలు కానీ ఎవ్వరూ బోర్ అవ్వకుండా అన్ని రకాల ఐటమ్స్ అయితే పెట్టారు. అలానే లక్కీ డ్రాలో కొంతమంది పేర్లు అయితే వేశారు. ఆ లక్కీ విన్నర్స్కి గిఫ్ట్స్ కూడా ఇచ్చారు. ఇంకా బీట్ బాక్సర్ సుమన్ అంట, ఆయన అయితే నోటితోనే మ్యూజిక్ చేశారు. ఎంత అద్భుతంగా చేశారంటే వెనక నుంచి ఏమైనా మ్యూజిక్ పెట్టారా అన్నంత బాగా వేశారు. సీరియస్లీ చాలా ఇంప్రెస్ అయిపోయా నేనైతే. ఇంకా చూస్తున్నారు కదా ఆయన వేస్తున్న మ్యూజిక్ అయితే అందరూ ఎలా ఎంజాయ్ చేస్తున్నారో. ఇంకా డ్యాన్సుల విషయానికి వస్తే వీళ్ళు టీసీఎస్ ఎంప్లాయీసా లేక డ్యాన్సర్స్ అన్నంత బాగా వేశారు. ఇంకా ఎక్కడ తగ్గేదేలే అన్నట్టు అన్ని లాంగ్వేజెస్ సాంగ్స్ అయితే వేశారు. తెలుగు, తమిళ్, కన్నడ ఎవరిని డిసప్పాయింట్ చేయకుండా. ఇంకా తెలుగు వాళ్ళ సాంగ్స్ వస్తేనే తెలుగు వాళ్ళు అరవడం, కన్నడ వాళ్ళ సాంగ్స్ వస్తే కన్నడ వాళ్ళు అరవడం చాలా 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 బాగా వేశారు. ఇంకా ఈ డ్యాన్స్లు అయితే మీరు కూడా చూసి ఎంజాయ్ చేసేయండి. నేనైతే ఇంకా ఎంజాయ్ చేస్తూ కొన్ని వీడియోస్ అయితే తీయడం మర్చిపోయాను. నేనైతే క్యాప్చర్ చేసిన కొన్ని వీడియోస్ మాత్రమే ఇక్కడ అప్లోడ్ చేస్తున్నాను. ఈ డ్యాన్స్ పర్ఫార్మెన్స్తో పాటు టీసీఎస్లో ఎవ్రీడే యోగా క్లాసెస్ అయితే జరుగుతున్నాయి. ఆల్మోస్ట్ 3,00,000+ మెంబర్స్ అయితే ఎన్రోల్ అయ్యారు. ఇంకా యోగా క్లాసెస్లో ఉన్న వారి ఒక బేబీ అయితే డ్యాన్స్ పర్ఫామ్ చేసింది. ఇంకా డ్యాన్స్ పర్ఫామ్లో తను చేసిన జిమ్నాస్టిక్స్ కానీ తన బాడీ ఫ్లెక్సిబిలిటీ కానీ చాలా చాలా బాగా చేసింది. ఇంకా అవి చూస్తుంటే మనం కూడా యోగాకి వెళ్ళిపోవాలి, మనం కూడా నేర్చుకోవాలి అన్నంత బాగా చేసింది. బాడీ అయితే చాలా ఫ్లెక్సిబుల్గా ఉంది. ఇంకా అసలు తన బాడీలో బోన్స్ ఉన్నాయా లేదా అనిపించే అంత ఫ్లెక్సిబుల్గా స్టెప్స్ అయితే వేసింది. మనం కూడా ఎవ్రీడే యోగా చేయడం చాలా మంచిది అనిపించింది. అలానే ఇంకొక స్పెషాలిటీ ఏంటంటే ఆ యోగా క్లాసెస్లో మనకే కాదు మన ఫ్యామిలీ మెంబర్స్కి కూడా నేర్పిస్తారంట, అది కూడా ఫ్రీగా. ఈ ఈవెంట్లో ఇంకొక స్పెషాలిటీ ఏంటంటే ఆర్జే పృథ్వీ గారంట. ఆయన చేస్తున్న యాంకరింగ్ కానీ ఫ్యామిలీతో అయిన ఇంటరాక్షన్స్ కానీ చాలా బాగున్నాయి. ఇంకా ఫ్యామిలీ మెంబర్స్తో తను ఇంటరాక్ట్ అయ్యి కొన్ని గేమ్స్ అయితే ఆడించారు. అంటే టంగ్ ట్విస్టర్స్ లాంటివి అలా ఆడించి వాళ్ళకైతే గిఫ్ట్స్ కూడా ఇచ్చారు. ఫ్యామిలీస్ కూడా చాలా ఎంజాయ్ చేశారని నేనైతే ఫీల్ అవుతున్నాను. ఇంకా నెక్స్ట్ ఇయర్ అయితే నా ఫ్యామిలీని నేను మిస్ అవ్వకుండా ఈ ఫ్యామిలీ డేకి తీసుకురావాలనుకుంటున్నాను. ఈ ఫ్యామిలీ డే ఈవెంట్స్ అయితే ఆఫ్టర్నూన్ 1కి అయితే స్టార్ట్ అయ్యాయి. ఇంకా 1 నుంచి కిడ్స్కి ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్స్ అలానే గేమ్స్ చాలా రకాల కాంపిటీషన్స్ అయితే పెట్టారు. ఇవన్నీ అయిపోయిన తర్వాత ఈవినింగ్ అరౌండ్ 3:30కి ఇంకా ఈ డ్యాన్స్లు స్పీచెస్ ఇవైతే జరిగాయి. ఆర్జే పృథ్వీ గారి యాంకరింగ్ కానీ ఇంకా టీసీఎస్లో వర్క్ చేస్తున్న హయ్యర్ అథారిటీస్ హెచ్ఆర్స్ కానీ ఆర్ఎంజీస్ కానీ వాళ్ళు స్పీచ్ ఇచ్చారు. చాలా బాగా అనిపించింది. ఎప్పుడు మనకి మెయిల్స్లో వాటిలో వాళ్ళ నేమ్స్ చూడడమే, రియల్గా నేనైతే ఎప్పుడు చూడలేదు. ఈరోజు చూసాను, చాలా హానరబుల్గా అనిపించింది. ఇంకా ఈ డ్యాన్స్ పర్ఫార్మెన్స్ మొత్తం అయిపోయేసరికి ఆల్మోస్ట్ 8:30 8:40 అలా అయిపోయింది. ఇంకా ఫైనల్ టచ్ అయితే డీజేతో ఎండ్ చేశారు. ఇంకా డీజే స్టార్ట్ చేసిన తర్వాత ఓ మై గాడ్, అది అసలు ఆ లెవెల్ చాలా హై పీక్ వెళ్ళిపోయింది అనమాట. అందరూ ఎనర్జీ లెవెల్స్ అయితే ఫుల్గా ఎగిరారు. చాలా బాగా ఎంజాయ్ చేశారు. ఇంకా ఫైనల్గా ఇలా అయితే ఫ్యామిలీ డే అయిపోయింది. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చాలా హ్యాపీగా, చాలా ఎటువంటి క్లమ్జీనెస్ లేకుండా బాగా అయితే జరిగింది. మీలో ఎవరైనా టీసీఎస్ వాళ్ళు ఈ వీడియో చూస్తున్నట్లయితే ఈ వీడియోకి లైక్ చేయండి. అలానే మరిన్ని ఇలాంటి అప్డేట్స్ కోసం నా ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. నాకు కొంచెం సపోర్ట్ చేస్తే ఇలానే నేనైతే మంచి అప్డేట్స్ ఇస్తూ ఇలా వీడియోస్ చేస్తాను. బాయ్.